నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి ఎన్నికల్లో అన్ని పార్టీలు చాలా గట్టిగా పనిచేసినాయి. అపోజిషన్ పార్టీలు. కేసీఆర్‌ని గద్దె దించడమే లక్ష్యంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు పనిచేసినాయి. ఎవరికి వాళ్ళుగా, ఎవరి లైన్‌లో వాళ్ళు. సో, మాలాంటి వాళ్ళం మా వేలో మేము పనిచేసినాం. పొలిటికల్ పార్టీలు వాళ్ళ పొలిటికల్ ఎజెండాలో భాగంగా వాళ్ళు బలపడుతూ ఈ ప్రభుత్వాన్ని ఎట్లా దించాలి అన్న యాంగిల్‌లో వాళ్ళు ఫైట్ చేసిర్రు. సో, ఈ సందర్భంలో బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆ పార్టీ అధ్యక్షుడైన తర్వాత సో, చాలా కీలకంగా ఎన్నో సమస్యల మీద కొట్లాడుతూ అన్ని స్థానాల్లో దాదాపుగా 100కు పైన స్థానాల్లో పోటీ చేసి ఆయన కూడా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. సో, అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోయారు. కానీ ఆయన లేవనెత్తిన అంశాలు మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ గవర్నమెంట్‌ని కూల్చడంలో కీలకంగా పనిచేసినడంలో ఎలాంటి సందేహం లేదు. సో, ఓటమి తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నేనే వెళ్ళాలి యాక్చువల్‌గా. ఆయనే నా ఆఫీస్‌కొచ్చారు. ఆయనే మన ఆఫీస్‌కొచ్చారు. ఇది మీ ఛానల్ కాబట్టి. సో, ఆయనే మన ఆఫీస్‌కొచ్చారు. సో, వెల్కమ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ రావు గారు. చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత ఇక్కడ సిర్పూర్, కాగజ్ నగర్, మార్మల్ తెలంగాణ ప్రాంతాల్లో మరి ప్రాణహిత నది ఒడ్డున చూశాను మిమ్మల్ని. తెలంగాణ చౌరస్తా వెహికల్లో మిమ్మల్ని కూర్చోబెట్టి తెలంగాణ చౌరస్తా వెహికల్, ఐనామ్ విలేజ్ అనుకుంటా. ఐనామ్ విలేజ్ చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్. అది వెహికల్ చాలా బాగా డిజైన్ చేశారు. అది చాలా చక్కటి ప్రశ్న వేశారు. ప్రజలందరూ కూడా చూస్తున్నాం జనాల మధ్యలో ఇంటర్వ్యూ జరిగింది. ఐ రియలీ లైక్ ఇట్. సో, ఆ రోజు నాకు చెప్పారు మీరు 1,00,000 మెజారిటీ వస్తుంది నాకని. కానీ మీరు థర్డ్ ప్లేస్కి పడిపోయారు. మీ పార్టీ కనీసమైన పోటీ కూడా ఇవ్వలేకపోయింది. డిపాజిట్లు కోల్పోయారు. సో, ఎందుకు ఈ దారుణమైన ఓటమిని మీరు చవి చూడాల్సి వచ్చింది? సిర్పూర్, కాగజ్ నగర్లో మేము డిపాజిట్లు ఏం కోల్పోలేదు. నేను సిర్పూర్ అంటలేను, మిగతా ప్రాంతాల్లో. సో, మొట్టమొదట ఏంటంటే బహుజన్ సమాజ్ పార్టీ ఈ డబ్బును నమ్ముకొని, లేకపోతే మద్యాన్ని నమ్ముకొని, లేకపోతే వాళ్ళను కొని వీళ్ళను కొని అట్లా రాజకీయాలు చేసే పార్టీ కాదు. తర్వాత బహుజన్ సమాజ్ పార్టీ దగ్గర తన సొంత మీడియా అంటూ ఏం లేదు. లేకపోతే పెద్ద పెద్ద పత్రికల ఓనర్లు ఎవరు బహుజన్ సమాజ్ పార్టీలో లేరు. మా కార్యకర్తలు, మా అభ్యర్థులందరూ కూడా చాలా వరకు కూడా పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళ శ్రమను వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు. సో, కానీ ఒక గొప్ప విషయం ఏంటంటే ఇవన్నీ పరిమితులు ఉన్నప్పటికీ కూడా ఈసారి ఎలక్షన్లలో నిజంగా మీరు అన్నట్టుగా సిర్పూర్, కాజ్నగర్లో మేము నవంబర్ 29 వరకు కూడా మేమే గెలుస్తాం అనుకున్నాము. మెజారిటీ అటు ఇటు అయినప్పటికీ కూడా మేము గెలుస్తాం అనుకున్నాము. అన్ని సర్వేలు కూడా ప్రవీణ్ కుమార్ బహుజన్ సమాజ్ పార్టీకి ఒక సీట్ ఇస్తున్నారు, అది సిర్పూరే అని చెప్పారు. సో, కానీ జరిగింది ఏంటంటే మరి మా ప్రత్యర్థులు కోనేరు కోనప్ప గారు కానీ, లేకపోతే పాల్వాయి హరీష్ బాబు కానీ, వాళ్ళు మరి నాకు ఓట్లు వేయాల్సిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో బూత్ బై బూత్ ఒక 38-40 బూతులను సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్కరికి మళ్ళీ రెండవ దఫా 3,000 రూపాయలు ఇచ్చి, ప్రత్యేకించి నాకు ఏ సామాజిక వర్గాలు అయితే ఎస్సీలు, ఎస్టీలు, తర్వాత కొంతవరకు పేద బీసీలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రత్యేకంగా టార్గెట్ చేసి ఒక సపరేట్ బడ్జెట్ పెట్టుకొని వాళ్ళందరినీ కూడా మరి ఆ 2 రాత్రుల్లో మొత్తం కూడా టర్న్ చేశారు. లేకపోతే డెఫినెట్గా 1,00,000 మెజార్టీ రాకపోయినా కనీసం ఒక 15-20 వేల మెజార్టీతో మేము గెలుస్తామని మేము అనుకున్నాం. అంటే డబ్బులే కీలక పాత్ర పోషించినాయి. పక్కా అండి. నేను తిరిగినంతే వాళ్ళు ఎవరు తిరగలేదండి. నేను సిర్పూర్, కాజ్నగర్లో దాదాపు 200 గ్రామాలు, అంటే జీపీలు ప్లస్ హ్యామ్లెస్ అని కలుపుకొని 200 ఉంటే నేను దాదాపు 180 గ్రామాలు తిరిగా. సో, నేను వాగులు, వంకలు, అడవుల్లోకి కాలినడకన పోయా చాలా చోట్ల. ఎందుకంటే మాకు అక్కడ రవాణా పరిస్థితి అసలు చాలా దారుణం, మీరు కూడా చూశారు. సో, వాగుల్లో కూడా నడుచుకుంటూ మరి నీళ్ళలో సగం నడుములో నీళ్ళలో కూడా నడుచుకుంటూ పోయి అన్ని ప్రాంతాల ప్రజలను ఇంతవరకు ఈ 70 సంవత్సరాల్లో ఏ ఎమ్మెల్యే అభ్యర్థి పోని మారుమూల అటవీ ప్రాంతాల్లో కూడా నేను వెళ్ళడం జరిగింది. సో, నేను వెళ్ళిన తర్వాత చాలామంది ప్రజాప్రతినిధులు, అధికారంలో ఉన్న వాళ్ళు, అధికారం లేని వాళ్ళు కూడా నాతో కలవడం జరిగింది. తర్వాత పెద్ద పెద్ద ర్యాలీలు, కౌటాల అన్ని మండల కేంద్రాల్లో కూడా భారీ ఎత్తున ర్యాలీలు అవన్నీ కూడా మేము చేసాము. సో, అవన్నీ చేసి చాలామంది ప్రజలు కూడా డెఫినెట్గా ప్రవీణ్ కుమారే గెలుస్తున్నాడని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ రాత్రికి రాత్రి వీళ్ళు పెద్ద ఎత్తున డబ్బులు గుమ్మరించడం ఇవన్నీ చేయడం వల్లనే మరి నేను ఓడిపోయానని నేను అనుకుంటున్నా. కానీ నాకు అంటే ఆ ప్రజలు, మరి నేను ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తిని కాదు. అంటే నేను ఆ ప్రాంతంలో ఒక ఇల్లు కనుక్కొని నేను జన్మించింది అలంపూర్లో కావచ్చు, కానీ చనిపోయేది సిర్పూర్లో అనే నేను ఒక డెసిషన్ కూడా తీసుకున్నా. తీసుకొని నేను డెఫినెట్గా ఇక్కడే ఉంటాను, ఉండబోతున్నాను. ఇల్లు కూడా ఒక చిన్న బడ్జెట్ తీసుకొని ఇల్లు కూడా కొనుక్కొని నా సొంత డబ్బులతోని అక్కడే ఉందామని సెటిల్ అయినా.
సో ఇన్ని అంటే నేను పోయింది 3.5 నెలల ముందరనే ఆ ప్రాంతానికి. ఆయన కూడా నాకు 45,000 దాదాపుగా 45,000 ఓట్లు ప్రజలు వేసినట్టు ఆ ప్రజలకు నిజంగా నా పాదాభివందనాలు తెలియజేస్తున్నా. కానీ తప్పకుండా ఒక్కటైతే ఏంటంటే చాలామంది ప్రజలు ఏమన్నారు, సార్ మీరు ఓడిపోయినారేమో కానీ ఒక దుర్మార్గాన్ని ఈ ప్రాంతాన్ని గత 30 సంవత్సరాల నుంచి కబలించిన ఒక దౌర్జన్యపరుణ్ణి, కబ్జాకోరును, తర్వాత ఒక దుర్మార్గుని మీరు ఓడించగలిగినారు. సో ఈరోజు హరీష్ బాబు గెలిచిండంటే కేవలం ప్రవీణ్ కుమార్ పుణ్యమే. నాకు హరీష్ బాబు వీళ్ళు కూడా అన్నారు యాక్చువల్గా వాళ్ళ దగ్గర కూడా వెళ్ళినప్పుడు మీ ఇంటర్వ్యూతో పాటు మమ్మల్ని సార్ గెలిపిస్తాడు అని అన్నారు. సో వాళ్ళ ఫాదరు ఎమ్మెల్యేగా 2 సార్లు పనిచేశాడు, వాళ్ళ అమ్మగారు ఒకసారి పనిచేశారు. సో వాళ్ళకు లెగసీ ఓటర్స్ వాళ్ళందరూ ఉంటారు. నేను కొత్తోను అక్కడ, నేను 3.5 నెలల క్రితం పోయాను. సో నేను నాకు వచ్చిన ఓట్లన్నీ కూడా ప్రవీణ్ కుమార్ని అభిమానించి ఈయన మా పిల్లలకి ఏమో చేశాడు, సో రేపు పొద్దున ఏరియాను కూడా ఈ విముక్తి చేస్తాడు, రోడ్లు మంచిగా చేయిస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు ఆశతోని వాళ్ళందరూ కూడా నాకు ఓట్లు వేశారు. ముఖ్యంగా యూత్ బాగా వేశారు నాకు, అన్ని కులాల నుంచి కూడా, అన్ని కులాల నుంచి, ఎస్సీ ఎస్టీలకు అన్ని కులాల నుంచి చేశారు. బీజేపీ వాళ్ళు రకరకాల క్యాంపెయిన్స్ నామే చేశారు, ఇతను హిందూ వ్యతిరేకని, ఇతను వస్తే గుళ్ళు గుల్ల కొడతాడని, గోపురాలు గుల్ల కొడతాడని, ఇతను వస్తే ముస్లింలంతా మళ్ళీ రాజ్యంలోకి వస్తారని చెప్పేసి ఇట్లా రకరకాల చేసినా కూడా ఆ చెడు ప్రచారం అనేది అంత పెద్దగా పనిచేయలేదు. మెయిన్గా డబ్బులు, నాకు రావాల్సిన ఓట్లను కొంతవరకు డబ్బులతో వీళ్ళు బాగా ఉన్నారు కాబట్టి బట్ మీరేం డబ్బులు ఇవ్వలేదా? లేదండి. 200-300 అస్సలు అంత నా డబ్బులుంటే నేను ఇట్లా ఉంటున్నారు గారు. సో డబ్బులుంటే ఇంకా నేను చాలా మంచి దాంట్లో ప్రచారంలో ఎక్కడ మీరు తగ్గలేదు కదా, మీటింగ్లు పెట్టుకున్నారు, గట్టిగానే తిరిగినారు, ఎక్కడ తగ్గలేదు ప్రచారంలో, ఎక్కడ తగ్గలేదండి. ప్రచారంలో తగ్గాలని కూడా లేకుండే మాకు వచ్చిన డొనేషన్స్ అన్ని కూడా పేద ప్రజలు ఇచ్చిన డొనేషన్స్, నా ఫ్రెండ్స్ ఇచ్చిన డొనేషన్స్ అంతా కూడా మేము ప్రచారం కోసమే ప్రధానంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్స్ ప్రకారం ప్రచారం కోసమే ఖర్చు పెట్టాము. సో మళ్ళీ సిర్పూర్లోనే పోటీ చేస్తారా భవిష్యత్తులో కూడా? లేదు సిర్పూర్ కాదు ఇంకా నేను అక్కడికి ప్రతిసారి పోలేను, ఎందుకంటే దాదాపుగా 4 గంటల జర్నీ సార్, 5.5 గంటల జర్నీ చేయాలి, మీరు ఒక్కసారి హైదరాబాద్కి వచ్చి మళ్ళీ పోవాలంటే అమ్మయ్య అనుకోవాలి. సో అక్కడ ఉన్న వాళ్ళకైతేనే రాజకీయం సెట్ అవుతుంది బేసిక్గా. సో మరి మీరు అక్కడ ఉండడం అన్నది అన్ని సమయాల్లో పాసిబుల్ కాదు, ఎందుకంటే మీరు ఒక పార్టీ అధ్యక్షుడు, ఎన్నో రకాల ఇష్యూస్ ఉన్నాయి, మీరు కొట్లాడాల్సిన ఇష్యూస్, మీరు హైదరాబాద్ బేస్డ్గా పనిచేయాల్సి ఉంటుంది. సో మరి ఎట్లా సాధ్యమవుతుంది సిర్పూర్ని మళ్ళీ మీ చేతుల్లోకి తీసుకునే అవకాశం? సిర్పూరు ఇప్పటికీ మా చేతుల్లో ఉందని నేను అనుకుంటాను. సిర్పూరు బహుజన్ సమాజ్ పార్టీలో ఒక బలమైన వర్గం అనేది బహుజన్ సమాజ్ పార్టీకి తయారైంది సిర్పూర్లో. మాకు అసలు ప్రాబ్లమే లేదు. నేను నెక్స్ట్ టైం కూడా సిర్పూర్ నుంచే పోటీ చేస్తాను. మళ్ళీ 45,000 ఓటర్లు నన్ను నమ్మి నిస్వార్థంగా నాకు ఓటు వేసిండ్రు. వాళ్ళందరినీ నేను నిరాశకు గురి చేసిన అయితే అందుకొరకు తప్పకుండా నేను సిర్పూర్ నుంచే పోటీ చేస్తాను. సో రాజకీయాల్లో ఉంటారు, బీఎస్పీ అధ్యక్షుడిగానే ఉంటారు, సిర్పూర్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారు. కొందరి తెలంగాణగా మారిన తెలంగాణను అందరి తెలంగాణగా మార్చేంత వరకు, తెలంగాణను బహుజనీకరించేంత వరకు కూడా నేను రాజకీయాల్లో. ఏం హోప్ ఉన్నది ఇంకా మీకు, మీరు చెప్పండి. 2014 ఓట్ బ్యాంక్, ఓట్ షేర్ 2018 ఓట్ షేర్తో కంపేర్ చేస్తే మీ ఓట్ షేర్ ఇంకా తగ్గింది. మరి మీరు ఇంత ఫైట్ చేశారు, ఇంత చేసిన తర్వాత మీ ఓట్ షేర్ ఎందుకు 2023 ఎలక్షన్స్లో తగ్గింది? ఓట్ షేరు ఎందుకు తగ్గింది, ఎందుకు పెరిగింది అనేది అది కొలబద్ద కాకూడదు అనేది నేను అనుకుంటున్నా. మన వాయిస్ ఎంత బలంగా ప్రజల లోపలికి వెళ్తుంది, మనం ఏ సమస్యల మీద మరి పోరాటం చేస్తున్నాం, ఏ సమస్యల మీద ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాం, రేపటి తెలంగాణకు ఎంత గొప్ప విజన్ నీ దగ్గర ఉన్నది, ఆ విజన్ను ప్రజలు దగ్గరికి ఎట్లా తీసుకుపోతున్నావు అనేది నేను కొలబద్దని నేను అనుకుంటే, దానికి నీకు ఎంత ఎనర్జీ ఉంది, నీకు పర్సనల్గా ఎంత ఎనర్జీ ఉంది అనేది ఇంపార్టెంట్. సో ఎంతకాలం నువ్వు ఈ పోరాటం చేయగలవు అనే దాని మీదనే ఉంటుంది. సో మీరు 2018 ఓట్ షేర్ నుంచి 2023 ఓట్ షేర్ తగ్గింది. అవును తగ్గింది. 2018లో మా క్యాండిడేట్స్ చూస్తే మీరు మల్రెడ్డి రంగారెడ్డి గారు, అదేలేండి, ఒక 2018లో మీకు కాంగ్రెస్ టీడీపీ కూటమి ఉండడం వల్ల ఆ టీడీపీకి పోయే సీట్లలో బలమైన కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు ఏదో ఒక వేదిక కావాలి కాబట్టి అప్పుడు బహుజన్ సమాజ్ పార్టీకి వచ్చి పోటీ చేశారు. ఓన్లీ ఫర్ సింబల్, అంతే, ఓన్లీ ఫర్ సింబల్ దిక్కే. 2014లో కోనేరు కోనప్ప గారు, ఐకే రెడ్డి గారు వీళ్ళిద్దరూ వచ్చారు, వాళ్ళిద్దరు గెలిచారు, వాళ్ళ ఓన్ ఓట్ బ్యాంకుని తీసుకొని వచ్చారు. 2023లో అలాంటి వాళ్ళు మా దగ్గర చాలా చాలా తక్కువ వచ్చారు కానీ వాళ్ళు వేరే పార్టీలకు వెళ్ళలేదు. ఇంకా చాలా మంది వాళ్ళు అట్లే, నీలం మధు గారు ఇండిపెండెంట్గానే ఉన్నారు, వట్టే జానయ్య గారు కూడా మా పార్టీతో ఉన్నారు, దాసరి ఉషా ఫస్ట్ నుంచి మా పార్టీతోనే జర్నీ చేస్తున్నారు ఆమె. సో అలాగా ఇప్పుడు వచ్చింది నిజంగా అంటే కాంగ్రెస్
బలమైన వేవ్ అని అనుకున్న ఈ పరిస్థితుల్లో మరి డిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు మొత్తం అన్ని నియోజకవర్గాలపై 1000 కోట్ల రూపాయలు గుమ్మరించిన ఈ పరిస్థితుల్లో కూడా మరి మాకు ఇంత మీరు చూడండి ఎంఐఎం తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ ఓట్ బ్యాంక్ మాదే. మాకన్నా తర్వాత మీరు మమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే మా తర్వాత కమ్యూనిస్టులు వచ్చారు 50 అంతే కదా 100 సంవత్సరాల 100 సంవత్సరాల చరిత్ర ఉన్న కమ్యూనిస్టులు ఏదో 1920లో ఎంఎన్ రాయ్ స్టార్ట్ చేసిన కమ్యూనిస్టు పార్టీలు ఈరోజు 0.33%కు 0.4%కు పడిపోయారు, 0.22%కు పడిపోయారు కమ్యూనిస్టులు. సో అంటే మీరు అనొచ్చు వాళ్ళకు ఒక ఎమ్మెల్యే ఉన్నారు కదా సిపిఐకి కూనంనేని సాంబశివరావు గారు, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటే పెట్టుకున్నారు. బట్ అదర్వైజ్ మాకెక్కడ కూడా అంటే మాకు ఇవాళ సిపిఎంని దాటి ఫార్వర్డ్ బ్లాక్లు వీటన్నిటిని దాటి 5th పొజిషన్లో మేము ఉన్నాము. సో రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళీ మాకు ఒరిజినల్గా మా ఓట్ బ్యాంక్ మాకు వస్తుంది. తప్పకుండా మేము మా ఓట్ బ్యాంక్ పెంచుకుంటే తప్ప. చాలా సందర్భాల్లో మీతో డిస్కస్ చేసిన క్రమంలో నేను ఎలక్షన్స్కి ముందు కాంగ్రెస్తో కలిసి వెళ్తే ఎట్లా ఉంటుందన్న ఒక ఆలోచన కూడా చేసినట్టున్నారు మీరు. సో అది మీరు ఇండివిజువల్గా మీకు ఉన్న మీ పార్టీ నాయకత్వం అది అడుగు ముందుకు పడనీయనట్టున్నది. మీరు వెళ్ళి కలిసినప్పటికీ కూడా ఎందుకు మీరు వెళ్ళారు అని మిమ్మల్ని మందలించినట్టు మీ పార్టీ నాయకత్వం ఒక ప్రచారం ఒక చర్చ ఉన్నది. అది కరెక్ట్ కాదు రావు గారు. మా పార్టీ బెంజీ మాయావతి గారు మొదట్లోనే మేము అసెంబ్లీ ఎలక్షన్లలో కానీ పార్లమెంట్ ఎలక్షన్లో కానీ మేము ఒంటరిగానే పోతాం, ఏ కూటమితో కూడా కలవము. ఎందుకంటే మా ఓట్లు వాళ్లకు ట్రాన్స్ఫర్ అవుతాయి కానీ వాళ్ళ ఓట్లు మాకు ట్రాన్స్ఫర్ కావు. ఇది మా ప్రస్థానంలో మేము నేర్చుకున్న విషయం అని వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో కాంగ్రెస్ వాళ్ళు మాతో పొత్తుకు అడిగిన మాట వాస్తవం. ఏది అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు ఎన్ని సీట్లు వాళ్ళు ఇస్తామన్నారు, మేము ఎన్ని సీట్లు అడిగాము అనేది అది ఇక్కడ చర్చ అనవసరంగా నేను వాళ్ళకి ఒకటే చెప్పాను. కాంగ్రెస్ వాళ్ళు అడిగినప్పుడు మీది నేషనల్ పార్టీ, మాది నేషనల్ పార్టీ, మీకు ఏమైనా మాతో పొత్తు పెట్టుకోవాలని ఉంటే దయచేసి మీరు మా నేషనల్ ప్రెసిడెంట్ బెంజీ మాయావతి గారు ఉన్నారు, వారిని అడగండి. వారిని అడిగి వారితో గ్రీన్ సిగ్నల్ తెచ్చుకోండి. ఐ హ్యావ్ నో ప్రాబ్లం. నేను నేషనల్ పార్టీలో ఒక రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నా ఓ నిర్ణయం తీసుకోలేను. రేవంత్ రెడ్డి గారు కూడా మీరు ఇనిషియేట్ తీసుకొని మీ మీ అధ్యక్షురాలతో మాట్లాడవచ్చు కదా, ఆ ప్రయత్నం చేయలేదు. ఒకసారి ఆమె పాలసీ డిసైడ్ చేసిన తర్వాత మేము ఆ పాలసీ నుంచి ఎగ్జామ్షన్, ఎందుకంటే బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్తో స్నేహం చేస్తూ ఛత్తీస్గఢ్లో రాజస్థాన్లో అదే అధికారంలో ఉన్న కాంగ్రెస్తో కొట్లాడడం అది రాంగ్ సిగ్నల్స్ పోతుంది. అందుకొరకు మేము ఆ పాలసీని మేము క్వశ్చన్ చేయదలుచుకోవాలి. సరే మా అధినేత్రి ఒక మాట చెప్పిందంటే ఆ మాట మాకు ఇవాళనే ఆ మాట ప్రకారం పోదాం అనుకున్నాం. మాకు ఇవాళనే అసెంబ్లీలో పోయి కూర్చోవాలి, లేకపోతే పెద్ద ఎత్తున అసెంబ్లీలో కూర్చోవాలి. మేము అంటే బహుజన్ సమాజ్ పార్టీ మీరు ఒకటి చూడాల్సింది ఏంటంటే ఇది ఒక సామాజిక మార్పు కోసం చేయబడుతున్న ఉద్యమం గత 40 సంవత్సరాల నుంచి. అందులో ఎన్నికలు ఒక మజిలీ. ఎన్నికల్లో గెలిస్తేనే పార్టీ ఉంటుంది, ఎన్నికల్లో లేకపోతే ఉండదు అనే ఒక అదేం కాదని నేను అనుకుంటున్నా. నేను అందుకొరకే ఈ పార్టీలోకి వచ్చాను. అంటే ఇట్స్ ఎ కంటిన్యూస్ మూమెంట్. సో ఈ మూమెంట్లో ఒకసారి గెలుస్తాం, ఒకసారి ఓడుతాం, ఒకసారి మరీ కింది స్థాయికి కూడా పోతాం, సో మళ్ళీ లేస్తాం. సో ఇట్స్ ఎ జర్నీ. అందుకొరకు సో మేము నేషనల్ పాలసీ కాంగ్రెస్తో వెళ్తే బాగుండేది, నేనైనా గెలిచటోని అన్న ఆలోచన మీకు రాలేదా? ఆ ఆలోచన ఉన్నప్పటికీ కూడా మేము ఒక విధానాన్ని కట్టుబడి ఉన్నాం, కానీ అందుకొరకే మేము ఆ విధానం దాటదలుచుకోలేదు. ఎందుకంటే నేను అసెంబ్లీలో ఉండేవాళ్ళు, అసెంబ్లీ బయట ఉన్నా నా వాయిస్ అంతే ఉంటుంది, అసెంబ్లీ లోపల అంతే ఉంటుంది. అసెంబ్లీలో ఉన్నవాళ్ళు ఏదో గొప్పగా చేస్తున్నారు, అసెంబ్లీలో లేని ఇప్పుడు మీరు అసెంబ్లీలో లేరు, అయినా మీరు తెలంగాణ గొంతు కాలేదా? సో కానీ అసెంబ్లీలో అంటే చట్టసభల్లో అంటే దాని అడ్వాంటేజ్ దానికే ఉంటాయి. అంటే మీరు చట్టం ఏం జరుగుతుంది, పాలసీస్, దాని మీద డిస్కషన్స్ అవన్నీ కూడా చట్టసభల్లో ఉండి ఆ చట్టం అంటే ఏమంటారు ఆ రాజ్యాంగం ఇచ్చిన అధికారంతో మీరు చాలా విషయాలు మాట్లాడారు. ఎలక్షన్స్కి ముందు ఒక మూమెంట్ అది వేరే రకంగా ఉన్నది. అంటే ఒక ఉద్యమం లాగా తెలంగాణ ప్రజలు గవర్నమెంట్ని దించాలి ఈ కోణంలో ఒక యుద్ధం లాగా నడిచింది వాతావరణం. సో అప్పుడు మీకు మంచి బలం వచ్చింది, మీరు అట్లా వెళ్ళారు. గవర్నమెంట్ మారింది, కొత్త గవర్నమెంట్ వచ్చింది, కొంత స్తబ్దత, సైలెంట్ వాతావరణం. ఇప్పుడు ఈ సమయంలో మీరు పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. ఏం రాజకీయం రా బాబు ఇది, ఎందుకు ఇది అని అనిపించలేదా మీకు ఏ క్షణంలో కూడా? అంటే కొంత అప్పుడప్పుడు అనిపిస్తుంది. మనం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలోనే ఉంటే ఇంకా వేల మందికి చేసేవాళ్ళం కదా అని ఒక్క క్షణం అనిపిస్తుంది. కానీ
ఇంకొకసారి ఈ ఆలోచన వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే అంటే మనం ఇదొక ఎంతసేపు ఒక్క సమస్యను పట్టుకొని మనం కాదు కదా, మన జనాలకు నేను అందుకొరకే తెలంగాణను నన్ను నేను పరిచయం చేసుకోవాలి, నాకు తెలియని తెలంగాణను నేను అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను రాజ్యాధికార యాత్ర స్టార్ట్ చేశాను. మీరు కూడా నా యాత్ర మధ్యలో 2-3 సార్లు వచ్చారు. సో నేను ఎందుకు చేసిన అంటే నేను ఏదో ఒక గురుకుల పాఠశాల సెక్రటరీ మాత్రమే ప్రవీణ్ కుమార్ అనే మోడ్ నుంచి నేను బయటపడాలనుకున్నాను. సో బయటపడి అసలు ప్రజలకు ఒక చదువు కాకుండా ఇంకా రకరకాల సమస్యలు ఉన్నాయి. దౌర్జన్యం కావచ్చు, అణచివేత కావచ్చు, ఇల్లు లేని విషయం కావచ్చు, భూమి లేని విషయం కావచ్చు, భూమికి హక్కు లేని విషయం కావచ్చు, కూలీ దొరకని విషయం కావచ్చు, ప్రమాదాలతో బతికే పరిస్థితి కావచ్చు, రోడ్లు లేని విషయం కావచ్చు, వీటన్నిటి గురించి అర్థం చేసుకోవాలి. జవాబుదారితనం లేని అధికార యంత్రాంగం గురించి ఆలోచించడం, అర్థం చేసుకోవడం, ఇవన్నీ చేయడం కోసం నేను పెద్ద యాత్ర చేసిన. నాకు అనిపించింది 350 రోజుల యాత్ర, 4000 గ్రామాలు, తర్వాత 50,000 కిలోమీటర్ల ప్రయాణం. సో ఇదంతా ఈ అనుభూతి మరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సెక్రటరీ ఉంటే వచ్చేది కాదు కదా. సో అందుకొరకు ఒక్కోసారి మీరు అన్నది కరెక్ట్. అంటే కొత్తగా ముఖ్యంగా రాజకీయాల్లో మొదటిగా వచ్చిన నాకు ఈ ఆలోచన వస్తుంది. కానీ వెంటనే ఇంకొక ఆలోచన కూడా వస్తుంది. మరి ఇంతమంది ప్రజలు పరిచయం అయిన నీకు, ఇన్ని గ్రామాలు తిరిగినావు, సో ఆల్మోస్ట్ 1/4 ఆఫ్ తెలంగాణ నేను ప్రయాణం చేసిన, కలిసిన. సో ఇంతమంది ప్రజలకు ఈ సమస్యలు, బాధలు, కన్నీళ్ళు ఉన్నప్పుడు మనం మన స్వార్థం చూసుకోకూడదు. అందుకొరకు ఓటమైనా కూడా ప్లాట్ఫామ్ చేంజ్ చేస్తే బెటర్ అని ఎక్కడ అనిపించలేదా? లేదండి, నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. నిజంగా చాలా మంది ప్రశ్న అడిగారు, మీరు కూడా అడుగుతున్నారు. సో నేను ప్లాట్ఫామ్ను చాలా కాన్షియస్గా సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ఇప్పుడు కూడా అదే నిర్ణయంతో ఉన్నారు. అదే నిర్ణయంతో ఓవరాల్గా దేశంలో కూడా పార్టీ పెద్దగా ప్రభావం లేదు, తెలంగాణలో వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే క్వశ్చన్ మార్క్గానే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ పార్టీకి ఎందుకు ఇంత ఊపు వచ్చిందంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే కదా ఒక రకంగా. సో మీరు ఎందుకు ప్లాట్ఫామ్ చేంజ్ చేసి ఏమైనా కొత్త పార్టీ పెట్టి రఘు గారు చాలా మంచి ప్రశ్న అండి ఇది. మీరు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే పార్టీ వల్ల నాకు జరిగిన నష్టం లేదండి. ఇప్పుడు పార్టీ అంటే ఏంటి? ఒక మనుషుల సమూహమే పార్టీ. పార్టీ అంటే ఆఫీస్ కాదు, పార్టీ అంటే ఒక హోర్డింగ్ కాదు, పార్టీ అంటే గోళ్ల మీద రాత కాదు, అది ఓన్లీ వన్ పార్శ్వం. పార్టీ అంటే ఒక మనుషుల సమూహము, వాళ్ళు కలెక్టివ్గా ఆలోచించే విధానం. సో ఈ పార్టీ నాకు ఏం తక్కువ చేసింది? పార్టీ నాకు అంత ఫ్రీడమ్ ఇచ్చింది. పార్టీ ఒక గొప్ప సిద్ధాంతం అందరికి ఇచ్చింది. ఈ పార్టీ సిద్ధాంతం అనేది ఒక్క రోజులో ఒక మనిషి ఆలోచన నుంచి వచ్చింది కాదు. గౌతమ బుద్ధుడి దగ్గర నుంచి మాన్యశ్రీ కాన్షీరామ్ గారి దాకా, బైన్జీ మాయావతి గారి దాకా వాళ్ళ అనుభవాల ద్వారా వచ్చిన ఒక గొప్ప సిద్ధాంతాన్ని ఈ సిద్ధాంతం పునాదుల మీద ఈ పార్టీ నిర్మించబడ్డది. సో నేను అది చూసి అట్రాక్ట్ అయ్యాను. సామాజిక న్యాయం, జస్టిస్, సమన్యాయం, తర్వాత లిబర్టీ, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, తర్వాత ఇవన్నీ కూడా. సో ఈక్వాలిటీ, జస్టిస్, లిబర్టీ, ఫ్రెటర్నిటీ, రాజ్యాంగము, ఇవన్నీ కూడా నిజంగా పునాదులుగా ఉన్న ఏకైక పార్టీ ఈ పార్టీ అని నాకు అనిపించింది. దీని వెనక విపరీతమైన సాక్రిఫైస్ ఉంది. అంబేద్కర్ గారు కావచ్చు, పూలే గారు కావచ్చు, సావిత్రిబాయి పూలే గారు కావచ్చు, రమాబాయి అంబేద్కర్ గారు కావచ్చు, ఇంకా చాలామంది. సో షాహు మహారాజ్ కావచ్చు. సో వీళ్ళందరి పునాదుల మీద వచ్చిన ఈ పార్టీ, దీని సిద్ధాంతంలో లోపం లేదు. నడిపించే వ్యక్తులలో వాళ్ళ రకరకాల సమస్యల వల్ల కానీ, లేకపోతే ఇంకా రకరకాల విషయాలలో ఇబ్బందులు ఉండొచ్చు. సో అందుకొరకు బైన్జీ గారు నాకు అన్ని పవర్స్ ఇచ్చారు. నన్ను పాపం వెంటనే జాయిన్ అయిన వెంటనే స్టేట్ కోఆర్డినేటర్గా చేశారు, చీఫ్ కోఆర్డినేటర్గా చేశారు. దాని తర్వాత నన్ను రాష్ట్ర అధ్యక్షులుగా చేశారు. రాష్ట్రాధ్యక్షులు చేసి May 7th నాడు సరూర్ నగర్ స్టేడియంలో నన్ను ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా చేశారు. బహుజన్ సమాజ్ పార్టీ చరిత్రలో 40 సంవత్సరాల్లో ఏ వ్యక్తికి ఇవ్వనంత అరుదైన అవకాశాన్ని, గౌరవాన్ని బైన్జీ మాయావతి గారు ఇచ్చారు. సో నిజానికి మా పార్టీకి 1.37 ఓట్ బ్యాంక్ వచ్చిందంటే మేము ప్రజల దగ్గరికి వెళ్ళలేం. తెలంగాణలో ఇంకా ప్రజల దగ్గరికి పోవాల్సిన అవసరం ఉంది. అదే బైన్జీ గారు 30% ఓట్ బ్యాంక్ తెచ్చుకున్నారు ఉత్తరప్రదేశ్లో. సో మేము 1.37 దగ్గర ఆగిపోయాము. సో అంటే మేము ఇంకా బాగా కష్టపడాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప పార్టీని నిందించడమో, లేకపోతే సిద్ధాంతాన్ని నిందించడమో, లేకపోతే పార్టీ జాతీయ అధ్యక్షుడు ఇక్కడ లోకల్గా ఇప్పుడు ప్రాంతీయ పార్టీ అంటే టీఆర్ఎస్ ఉంది, కానీ ఆ పార్టీ ఉనికికే కొంత ప్రమాదంగా పరిస్తున్నట్టున్నది. టీఆర్ఎస్ పార్టీ కదా, నేను అదే అంటున్నాను. బీఆర్ఎస్ఐ లాస్ట్ అట్లాంటి పార్టీ గ్యాప్ ని ఏమైనా మీరు ఫుల్ఫిల్ చేసే అవకాశం, అట్లాంటి ఆలోచన ఎక్కడైనా అనిపించిందా అని అడుగుతున్నాను. ప్రజలకు నిరంతరం ప్రజల మధ్యలో ఉంటే ప్రజలు ఆ సమస్యకు పరిష్కారాన్ని మన లోపల వెతుక్కుంటారు అనేది నేను బలంగా నమ్ముతున్నా. సో అన్ని చోట్ల డబ్బు అన్ని కాలాలు పనిచేయదు రావు గారు. సో తప్పకుండా స్థానిక సంస్థల ఎలక్షన్లలో కానీ,
రాబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కానీ, ఎంపీటీసీ, తర్వాత మున్సిపాలిటీ ఎలక్షన్లలో, రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు. మాకు ఎన్ని ఓట్లు వస్తాయని నేను చెప్పలేను, కానీ ప్రజలు ఆదరిస్తారు. తప్పకుండా మేము మరి ఎంపీ ఎలక్షన్స్లో ఎందుకు పోటీ చేయట్లేదు మీరు? చేయము చేస్తున్నారా? చేస్తామండి, తప్పకుండా చేస్తాం. మూమెంట్ ఎక్కడ కనిపించట్లేదు. తప్పకుండా చేస్తాం. అదే అంటే మనం మూమెంట్ కనిపించినంత మాత్రాన బహుజన్ సమాజ్ పార్టీ లేదని అనుకోవడం కరెక్ట్ కాదు. మా కార్యకర్తలంతా నిరంతరం పోటీ చేస్తారా? తప్పకుండా చేస్తాం. ఓకే, ఎంపీ ఎలక్షన్స్ లో ఆల్ చేస్తాం. ప్రతి ఎలక్షన్ కూడా కాణిశ్రీరామ్ గారు చెప్పినట్టుగా ప్రతి ఎలక్షన్ కూడా సామాజిక న్యాయాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు చెప్పే ఒక అద్భుతమైన సువర్ణ అవకాశం. ఆ ప్రతి అవకాశాన్ని కూడా మేము వాడుకుంటాం. సో ఇక్కడ ఏమైనా అలయన్స్ ఉండే అవకాశం ఉందా ఎంపీ ఎలక్షన్? అక్కడ కూడా ఉండదా? ఇప్పటి వరకు అయితే బైన్జీ గారు చాలా క్లియర్గా ఇండియా కూటమిలో మేము ఉండబోవడం లేదు, ఎన్డీఏ కూటమిలో కూడా మేము ఉండబోవడం లేదు, మేము ఇండిపెండెంట్గా ఉంటామని చెప్పారు. సో మరి ఇవాళ దేశంలో కూడా మీరు చూస్తున్నారు, ఇండియా కూటమి నుంచి ప్రతి ఒక్క పార్టీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. సో అందుకొరకు బైన్జీ గారు అందరికన్నా ముందరనే నిర్ణయం తీసుకున్నారు, మాయావతి గారు, మేము ఇండియా కూటమిలో ఉండడం లేదు, ఎందుకంటే మాకు ఓట్లు ట్రాన్స్ఫర్ కావు. సో మాకు స్వతంత్రంగా మా కాళ్ళ మీద మేము నిలబడి మరి పార్లమెంట్కి పోయే సత్తా మాకున్నదని వారు చెప్పారు. సో మా ఇండియా కూటమిలో మేము లేవు. సో మరి ఆ పాలసీ ప్రకారం మేము పోదాం అనుకుంటున్నాం. సో 60 రోజుల రేవంత్ రెడ్డి పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? 60 రోజుల రేవంత్ రెడ్డి గారి పాలనలో కేవలం ప్రచారమే ఉన్నది తప్ప, అంటే పెద్దగా నాకు గ్రౌండ్ లెవెల్లో తెలంగాణ రూపురేఖలు మార్చే ఒక విప్లవాత్మకమైన కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకైతే నాకైతే కనిపించలేదు. ఓకే, అంటే తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారిని, వారి దౌర్జన్యాలను, వారి అణచివేతను తట్టుకోలేక అంతకన్నా ఏమంటారు, ఇక బెస్ట్ పాసిబుల్ ఆప్షన్ ఆయన కాకుంటే ఎవరైనా ఉన్నప్పుడు వారికి కాంగ్రెస్ పార్టీ కనిపించింది. అందుకొరకే కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఏదో తెలంగాణను విప్లవాత్మకంగా మారుస్తారు, దాని రూపురేఖలు మారుస్తారు అని అయితే నాకు అనిపించలేదు. సో అందుకొరకు ప్రజలు కాంగ్రెస్ని గద్దెనెక్కించారని నేను అనుకోవడం. సార్ అది ఎక్కించారు, అయిపోయింది. ఇప్పుడు 60 days లో వాళ్ళ లైన్ అలా వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఫస్ట్ లో ఏం చేసిండ్రు అదే చేస్తున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు 2014లో ఏం చేసిండ్రు, సమగ్ర కుటుంబ సర్వే అన్నారు. వీళ్ళు ఏమంటున్నారు, ప్రజాపాలనకై అందరి దగ్గర అప్లికేషన్లు తీసుకున్నారు. ఆయన ఒక రోజులో చేసిండు, మీరు నెల రోజుల్లో చేసిండు. నెల రోజుల్లో సర్వేకే పోయింది. సర్వే డేటా బయట పెడతారా? సర్వే అక్కడ సమగ్ర కుటుంబ సర్వే చేసి అది 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు, అప్పుడు ముఖ్యమంత్రి రాజకీయంగా వాడుకున్నారు. ఇప్పుడు సర్వే డేటా బయట పెడతారా? బయట పెట్టి ఏం చేస్తారు? ఇప్పటి వరకు వాళ్ళు 6 హామీలు అన్నారు. 6 హామీల్లో వాళ్ళు ఇచ్చింది ఏంటి? 60 రోజుల్లో ఇచ్చిన ఒకటే ఒక హామీ, ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా మహిళలను ప్రయాణించిపోయి చేయడం, అంతే. దానికి రకరకాల కండిషన్స్. ఇంకా మిగతా 5 హామీలు ఏమైనాయి? విద్యార్థులు ఇప్పుడు పొద్దున నాకు అమెరికా నుంచి ఒక కాల్ వచ్చింది, సార్ నేను అంబేద్కర్ ఓవర్సీస్ విద్య అనేది అమెరికా వచ్చిన, కానీ నాకు మార్కులు, నేను అన్నిటికి ఎలిజిబుల్ ఉన్నా కూడా నాకు రావడం లేదని, లేకపోతే మాకు ఇవి రావడం లేదు అని అంటున్నారు. అప్పుడు ప్రభుత్వంలో ఏవైతే క్యాటరింగ్ అంటే హాస్టళ్లకు బిల్స్ సక్రమంగా పోవడం లేదని అన్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో కూడా అదే, మాకు బిల్స్ రావడం లేదని క్యాటరింగ్ కాంట్రాక్టర్లు మేము తిండి పెట్టమని బెదిరించే పరిస్థితి ఇప్పటికి కూడా ఉందని అంటున్నారు. అప్పుడు సూసైడ్లు ఉన్నాయి, ఇప్పుడు కూడా సూసైడ్లు ఉన్నాయి. విద్యార్థుల సూసైడ్, అప్పులు చేసిపోయారు, దాన్ని సెటరైట్ చేస్తున్నాం అని అంటున్నారు, నిలదొక్కుంటున్నాం ఇప్పుడిప్పుడే అని అంటున్నారు. 10 ఏళ్ళ తర్వాత కూడా ఇప్పుడే వచ్చే రాష్ట్రం అని అన్నాడు కదా. మరి 60 రోజులకే మేము సెట్ చేసుకోకపోతే ఎట్లా అన్నది వాళ్ళు చెప్తున్న పాయింట్. సెట్ ప్రజలు మీరు ఎట్లా సెట్ చేసుకుంటారు అనేది మీ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్ చూసే కదా అలా మీరు ముఖ్యమంత్రి అయింది. సో ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా, ఇంకెవరైనా కూడా మీరు సెట్ చేసుకుంటారా లేదనేది మీ ఇంటర్నల్ విషయం. మీరు ప్రతిరోజు 6.72 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి శ్వేతపత్రాలు మీరు 5 సంవత్సరాలు ఎన్ని రోజులు శ్వేతపత్రాలు చెప్తారు? సో మీరు అంటే వాట్ ఈజ్ యువర్ ప్రోగ్రామ్ ఫర్ తెలంగాణ? మీ విప్లవాత్మకమైన ప్రోగ్రామ్ ఏంటి తెలంగాణకు? సో తెలంగాణ రూపురేఖలు మార్చే ప్రోగ్రామ్ ఏదైనా ఉందా? ఉంటే ఏంటది చెప్పండి. ధరణి పోర్టల్ రద్దు అన్నారు, ధరణి పోర్టల్ మీద ఒక కమిటీ వేసిండ్రు. సో తర్వాత బెల్ట్ షాపులు బంద్ అన్నారు, ఇంతవరకు ఏం లేదు. హైటెక్ బార్లు పెడదామని, డబ్బులు కూడా అవసరం లేదు, మళ్ళీ డబ్బులు కూడా అవసరం, బెల్ట్ షాపులు క్లోజ్ చేయడానికి డబ్బులు, ఎగ్జాక్ట్లీ హైటెక్ బార్లు పెడదామని ఆలోచిస్తున్నారు అంటున్నారు. సో అట్లా నేను వాళ్ళను 60 రోజుల్లోనే మొత్తం డిసైడ్ చేయలేరు కాబట్టి నేను వాళ్ళను ఏమంటారు, ఇక విమర్శించాలనే విమర్శ నేను అట్లాంటి నేను మరి అంత
ప్రొఫెషనల్ రాజకీయ నాయకుడిని కాదు. సో కానీ అంటే నాకు పెద్దగా అంటే అరే నిజంగా తెలంగాణ రూపురేఖలు మారబోతున్నాయి అంత ఎగ్జైటింగ్గా. ఉదాహరణకు మీరు మంచి ప్రశ్న వేశారు కాబట్టి చెప్తున్నా, అసైన్డ్ భూములు. మరి అసైన్డ్ భూముల మీద ఆనాడు మరి రాజశేఖర రెడ్డి గారు ఇస్తే కేసీఆర్ గుంజుకున్నాడని అన్నది మరి ఈ రాహుల్ గాంధీ స్టేట్మెంట్. రాహుల్ గాంధీ చిన్న భూములు మొత్తం పేదలకు పంచుతామని 30,000 ఎకరాల భూము మరి ఇలా ప్రభుత్వం గుంజుకున్నది, కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు గుంజుకొని రకరకాల రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసి అది చేసి వాళ్ళ గొంతు మీద కత్తి పెట్టి మీరు 500 గజాలు 5 ఎకరాలు ఉంటే 500 గజాలు తీసుకొని వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అన్నారు. సో అలాంటిది మరి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలిగా, వాళ్ళ భూమి వాళ్ళకి ఇవ్వాలి కదా, దాని మీద ఏం కార్యక్రమం లేదు. కాంట్రాక్ట్లలో మరి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు జనాభా నిష్పత్తి ప్రకారం ఆ కాంట్రాక్ట్లు వాళ్ళకి పంచాలండి, అది ఉన్నదండి, ఒక జీవో కాదండి, ఒక జీవో ఇస్తే అయిపోతుంది. జీవోలు అట్లాంటివి ఎంతసేపు మనకు ఆ గత ప్రభుత్వం అది చేసింది, గత ప్రభుత్వం చేసింది ఓకే, కానీ మరి మీరేం చేయబోతున్నారు అనే దాని మీద వాళ్ళు మరి ఫస్ట్ బడ్జెట్ పెట్టలేదు, అందుకొరకే నేను ఆ ఫస్ట్ బడ్జెట్ కోసం వెయిట్ చేస్తున్నా, చూద్దాం. సో మరి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంగా నిన్న ఏదో ఒక న్యూస్ చూశాను, మాకు ఓటేస్తేనే మీకు 6 గ్యారెంటీలు వస్తాయని అన్నట్టుగా ఒక న్యూస్ చేస్తే మళ్ళీ ఇక వారికి మరి రేవంత్ రెడ్డి గారికి గత ప్రభుత్వంలో ఉండే ముఖ్యమంత్రికి ఈ రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ తేడా లేకుండా పోతా అనేది అని అనిపిస్తుంది. కానీ 60 రోజులు ఈజ్ టూ షార్ట్. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మిమ్మల్ని కూడా వాళ్ళు కలిసి సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి. ఒకటి టీఎస్పీఎస్సీ చైర్మన్గా మిమ్మల్ని ఉండమన్నారని ఒక ఆఫర్ వచ్చినట్టు, రెండోది సలహా మండలిలో మీరు కూడా ఒక మెంబర్గా ఉండబోతున్నది పెద్ద బ్రేకింగ్స్ వచ్చినాయి. అసలు మీకు పిలుపు వచ్చిందా, మీతో డిస్కస్ ఏమైనా చేశారా? టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉంటారని ఒక నాకు సన్నిహితంగా ఉండే ఒక ముఖ్యమైన వ్యక్తి ద్వారా నాకు సమాచారం పంపించారు. అందిస్తే నేను ఉండనండి అని చెప్పాను. ఎందుకంటే నేను ఒక రాజకీయ నాయకుడిగా జీవనం సాగించాలనుకుంటున్నాను. నేను ఒక పార్టీకి, జాతీయ పార్టీకి రాష్ట్ర యూనిట్కి అధ్యక్షుడిగా ఉన్నాను. నేను ఆనాడు టీఎస్పీఎస్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసింది ఎందుకోసం అంటే అక్కడ మొత్తం కూడా దోపిడీ జరుగుతూ ఉన్నది. అక్కడ మరి వాళ్ళందరూ కూడా అక్కడ చేరి అధికార పార్టీ తన ఏజెంట్లను అందులోకి చొప్పించి వాళ్ళకు కావాల్సిన వ్యక్తులకు ఉద్యోగాలు ఇచ్చుకునే విధంగా అక్కడ యంత్రాంగాన్ని మొత్తం కూడా తయారు చేసుకున్నారు. సో అక్కడ తెలంగాణ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళందరినీ జైలుకు పంపించాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలి, అర్జెంటుగా అప్పుడున్న చైర్మన్ జనార్దన్ రెడ్డిని ఆ సభ్యులందరినీ కూడా తీసేయాలని చెప్పి పోరాటం చేసినాం. అప్పుడు ఆయన రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చిండ్రు, కోదండరామ్ గారు కూడా వచ్చిండ్రు, ఇంకా చాలామంది కూడా వచ్చిండ్రు. సో అయితే మరి మీరే మంచిగా పనిచేయచ్చు కదా, మీరే ఉండొచ్చు కదా. నేను ప్రవీణ్ కుమారో లేకపోతే మహేందర్ రెడ్డో లేకపోతే ఇంకెవరో కాదు. అక్కడ ఆ ప్రాసెస్ను కరెక్ట్గా తయారు చేయాలి. ఆ ప్రాసెస్ను బుల్లెట్ ప్రూఫ్ అంటే ఫుల్ ప్రూఫ్గా తయారు చేయాలి. తప్పులు జరగకుండా ఒక స్పష్టమైన ప్రాసెస్ను, రూల్స్, దానికి జరగబోయే వ్యక్తుల రిక్రూట్మెంట్, దాని మీద మళ్ళీ నిఘా అది పెట్టే యంత్రాంగం ఉండాలి. ముఖ్యమంత్రి అప్పుడప్పుడు సమీక్షలు జరపాలి. ఇవన్నీ జరిపితే టీఎస్పీఎస్సీ ఎవరైనా కూడా చేయొచ్చు. సో అందుకొరకు నేను ఆల్రెడీ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా చేశాను. టీఎస్పీఎస్సీ పని విధానం గురించి నాకు స్పష్టమైన అవగాహన ఉంది. నేనేదో ఇప్పుడు ఆ క్యాబినెట్ ర్యాంక్ రావాలి, నాకు ఒక లాల్బత్తి కారు రావాలి, నాకు మళ్ళీ ఒక 5 సంవత్సరాలు అని చెప్పి ఒక అంగు ఆర్భాటాలు ఉండాలి, బంగ్లా ఉండాలి, చుట్టూ బంట్రోతులు ఉండాలి, అట్లా ఆ కాయేష్ నాకు లేదు. నేను నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలనుకున్నా, ప్రజల గొంతుగా ఉండాలనుకున్నా. ఒక నిరుద్యోగ సమస్య ఒక్కటే కాదు తెలంగాణ పీడిస్తున్నది, రకరకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద నేను ప్రజల పక్షాన్ని నిలబడాలనుకున్నా. అందుకొరకు నేను ఒక పార్టీ అధ్యక్షుడు నేను రానండి అని చాలా పొలైట్గా థ్యాంక్స్ చెప్తూనే తిరస్కరించిన. ఇక మీరు సలహా మండలి అది ఏం లేదు, ఫేక్ న్యూస్ అంటే ఎట్లా పోతారండి. నేను పార్టీ అధ్యక్షుడు సలహా మండలికి పోతే నేను అందరికన్నా పెద్ద జోకర్ అయితే అంతే. సో ఒకటే మీ టీఎస్పీఎస్సీ చైర్మన్గా మిమ్మల్ని అడిగారు, అంతవరకే అడిగారు. వాళ్ళకు నేను ధన్యవాదాలు చెప్పినా, వాళ్ళకు థ్యాంక్స్ చెప్తూనే నేను రేవంత్ రెడ్డితో ఏమైనా మాట్లాడారా ముఖ్యమంత్రి వేరే విషయాల్లో కలవడం ఇంతవరకు ఏం రిప్రజెంటేషన్ కూడా ఇంకేం స్టార్ట్ చేయలేదు? అవసరమైన కూడా ప్రజల తరపున తప్పకుండా రేవంత్ రెడ్డి గారిని నేను కలుస్తాను. తప్పే ఉందండి. అయ్యో ముఖ్యమంత్రి కలవడం తప్పే ఉన్నది. సో మహేందర్ రెడ్డి నియామకాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? మీరు రిటైర్డ్ ఐపీఎస్, ఆయన రిటైర్డ్ ఐపీఎస్, కాకపోతే ఆయన సరే మీరు గత ప్రభుత్వంలో చేసిన ఉద్యోగా చేశారు, నచ్చక బయటకు వచ్చారనుకోండి, ఆయన నియామకాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్లో మహేందర్ రెడ్డి గారికి మరి ఆయన చాలా మంచి అంటే ఉన్నతమైన పోస్టులు చేశారు. ఆయన ఒక మంచి ఇమేజ్ ఉంది. సో మరి తప్పకుండా రాష్ట్ర డీజీపీ కూడా పనిచేసిండు కదా. మరి ఆ పరిపాలనా అనుభవం అనేది తప్పకుండా టీఎస్పీఎస్సీకి
పనికి వస్తుంది అని అనుకుంటున్నా. కానీ మరి గత కమిషనే చేసిన తప్పులు అంటే గత జనార్దన్ రెడ్డి గారి మీద కూడా ఆయన టీఎస్పీఎస్సీ చైర్మన్ వచ్చేంత వరకు కూడా ఆయన మీద ఎలాంటి ఆయన మీద కూడా మంచి ఎగ్జాక్ట్లీ ఆయన కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ చేశారు, హెచ్ఎండిఏ కమిషనర్ చేశారు, ఇవన్నీ చేశారు, విద్యాశాఖ సెక్రటరీగా చేశారు. సో ఆయన మీద కూడా 2 జిల్లాలకు ఎస్పీగా కలెక్టర్గా పనిచేశారు. ఆయన కూడా మంచి ట్రాక్ రికార్డు ఉందండి. కానీ ఎప్పుడైతే అక్కడికి పోయిన వెంటనే మరి గత ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగి మరి చేయరాని పనులు చేయడానికి చేసినందున ఈ పరిస్థితి వచ్చింది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరి మహేందర్ రెడ్డి గారు కూడా అలాంటి ఒత్తిళ్లకు లొంగకపోతేనే ఆ పేరు అలాగే ఉంటుంది, లేకపోతే మాత్రం ఆ ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ మళ్ళీ ఖరాబ్ అవుతుంది. సో ఈ ట్రాన్స్ఫర్ల విషయాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే ఈ ట్రాన్స్ఫర్లు చాలామంది అధికారులను అక్కడే ఇక్కడ పంపించారు, కొంతమంది లూప్ లైన్లో పెట్టారు, కొత్త వాళ్ళని తీసుకొచ్చారు. ఇదంతా ట్రాన్స్పరెంట్గా జరుగుతున్నట్టు అనిపిస్తున్నదా మీకు? ప్రభుత్వాలు మారినప్పుడల్లా ట్రాన్స్ఫర్లు అవ్వడం అనేది కామన్ అండి. అంటే మీరు చాలామంది మీద ఫైట్ చేశారు కదా, చాలామంది మీద మీరు క్వశ్చన్ చేస్తూ మాట్లాడారు కదా. పేర్లు చెప్పాను కానీ కొంతమంది ఆ ప్రభుత్వంలో కూడా కీలకమైన పదవుల్లో ఉన్నారు, ఈ ప్రభుత్వంలో కూడా కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు, వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇంకా చెప్తున్నాను అంటే వాళ్ళు ఒక్కరే కాదండి, చాలామంది కీలకమైన పదవుల్లో జరగరాని నేరాలు ఘోరాలు చేసిందని అపవాదులు ఉన్న వ్యక్తులు మరి ఇప్పటికి కూడా ప్రభుత్వంలో కంటిన్యూ అవుతున్నారు కొంతమంది. సో మరి వాళ్ళందరి గురించి ప్రభుత్వానికి తెలియదా? తప్పకుండా తెలుసు. ఇప్పుడు ఇంటెలిజెన్స్, ఇప్పుడు అధికారి కాదు, మీరు పొలిటీషియన్ అండ్ పార్టీ అధ్యక్షులు. అంటే నేను వ్యక్తుల గురించి చెప్పను కానీ వాళ్ళకు కూడా తెలుసు. రేవంత్ రెడ్డి గారికి తెలియదా ఎవరి ట్రాక్ రైడ్ అని? అధికారంలో ఇంటెలిజెన్స్ వాళ్ళని తీసుకురండి, వీళ్ళ ట్రాక్ రైడ్ అని తీసుకురారా? చీఫ్ సెక్రటరీ తీసుకురారా? లేకపోతే ఆయన అధికారంలో లేనప్పుడు వారికి వీళ్ళందరి గురించి అక్కడ అధికార యంత్రాంగంలో ఆయనకు సానుభూతిగా ఉండే వ్యక్తులు ఎవరో ఒప్పందించి ఉంటారు. అది పెద్ద ఒక వ్యక్తి గుణగణాలను తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. కొన్ని చోట్ల ఆయనే కొంతమంది వ్యక్తుల మీద పోరాటం కూడా చేసిన దాఖలాలు ఉన్నాయి. సో మరి సర్ప్రైజింగ్ గా కొంతమంది అలాగే కంటిన్యూ అవుతున్నారు. సో ఐఎమ్ రియలీ సర్ప్రైజ్. నిన్న గద్దర్ గారి విగ్రహావిష్కరణ సభలో మధు యాష్కి గారు కూడా ఇదే మాట అన్నారు. నేను ఒక కాంగ్రెస్ వర్కర్ గా చెప్తున్నా, ఇప్పటికి కూడా కొంతమంది అదే కీలకమైన పదవుల్లో కొనసాగుతున్నారంటే ప్రభుత్వ చిత్తశుద్ధిని చెక్కించే పరిస్థితి మళ్ళీ ప్రజలకు వస్తుందేమో అన్నట్టుగా ఆయన వార్నింగ్ ఇచ్చారు. సో అందుకొరకు ఇప్పుడు మీరు కాళేశ్వరం మీద మీరు కూడా పెద్ద ఫైట్ చేశారు, మేడిగడ్డ అన్నిటి మీద మాట్లాడారు. అవునండి. ఏ సలహాదారులు ఎవరైతే ఉన్నారో స్టిల్ ఇప్పుడు వాళ్ళే ఉన్నారు అదే ప్లేస్లో, వాళ్ళతోనే రివ్యూ చేస్తున్నారు. అంటే డొమైన్ నాలెడ్జ్ కోసం, అంటే ఒక సబ్జెక్ట్ మీద మనకు నాలెడ్జ్ లేకపోతే వాళ్ళని ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి ఒక రోజు కోసం రివ్యూ చేసుకోవడం, 2 రోజుల కోసం, 3 రోజుల కోసం, 4 రోజుల కోసం రివ్యూ చేసుకోవడం బాగానే ఉంది. కానీ గత ప్రభుత్వానికి ఎవరైతే సలహాలు ఇచ్చిండ్రో వాళ్ళే ఈ ప్రభుత్వానికి కూడా సలహాలు ఇస్తుంటే దాంట్లో ఏదో నేనైతే ఒక మేలు కాదు కదా, కీడే ఎంచుతున్నాను నేను. అదే ఎందుకంటే అది తెలంగాణ ఒక్కటే రావు గారు. నేను అగ్రికల్చర్ యూనివర్సిటీ మీరు మర్చిపోయారు అడగడం, కానీ నేను ఒకటి చెప్తున్నా. హైకోర్టు కొత్త బిల్డింగ్ కట్టాలని చెప్పేసి అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాల భూమి అలాట్ చేశారు. ఇప్పుడు హైకోర్టుకి ఏం తొందర వచ్చింది? హైకోర్టుకి ఏం తొందర వచ్చింది? అదే నేను అంటున్నాను. హైకోర్టుకి ఏం తొందర, ఓకే తొందర వచ్చింది అనుకుందాము. తొందర వస్తే చౌటుపల్లి దగ్గర కట్టుర్రి, లేకపోతే సాగర్ రోడ్డుకి కట్టండి, లేకపోతే షామీర్పేట రోడ్డుకి కట్టండి, లేకపోతే వరంగల్తో కట్టి బొచ్చడు భూములు ఉన్నాయి. అవసరం లేదనుకుంటే రాజనగర్ హిమాయసాగర్ జలాశయం పక్క పోంటి పెద్ద పెద్ద గుట్టలు ఉన్నాయి. అన్ని ప్రభుత్వ భూములే. 150, 200, 2000, 3000 ఎకరాల భూములు ఉన్నాయి. 50-60 సంవత్సరాల నుంచి విద్యార్థులు ఎంతో కష్టపడి, ప్రొఫెసర్లు, సైంటిస్టులు ఎంతోమంది కష్టపడి జీవ రాసులు ఏవైతే ఉన్నాయో, అంటే వృక్షాలు, ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకనన్ని వృక్షాలు అవన్నీ కూడా తీసుకొచ్చి బయోడైవర్సిటీ పార్క్ అని పెట్టి, బొటానికల్ గార్డెన్ అని పెట్టిన వాటిని 100 ఎకరాలు నేలమట్టం చేసి అక్కడ హైకోర్టు బిల్డింగ్ కట్టి ఎవరి కోసం అండి? వృక్షాలకు కూడా ఏం సాధిస్తారు? అంటే అది ఆ బిట్ మీరు ఒకసారి ఆలోచించండి. సో అది వస్తే దానికి మళ్ళీ రియల్ ఎస్టేట్ ఎంటర్ప్రైజ్ అవుతుంది, చుట్టూ మళ్ళీ రియల్ ఎస్టేట్ ఇప్పటికే పెరుగుంటుంది కదా. హైకోర్టు వస్తుంది అంటే రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. సో దాని పక్కనే ప్రెస్టీజ్ అనే ఒక సంస్థకు ఆల్రెడీ ఒక 5-10 ఎకరాల భూమి వాళ్ళ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇచ్చేసిండ్రు. మరి రైతుల పరిస్థితి ఏం కాదు? మరి రైతు సంక్షేమ ప్రభుత్వం అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఈ కబ్జాల రాజ్యం కాదుగా. సో అందుకొరకు ఈ సలహాదారులు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ సలహాదారులు ఏంటి అంటే గత ప్రభుత్వం కూడా ఇదే తప్పు చేసింది. ఏం కావాలంటే వాళ్ళకి ఎట్లా కావాలంటే అట్లా చెప్తారు, ఎట్లా అంటే అట్లా ఇంటర్ప్రిట్ చేస్తారు. అది కాదు, సలహాదారుడు అనే వ్యక్తి రాష్ట్రానికి ఏది బాగుంటుందో అది చెప్పాలి.
ముఖ్యమంత్రికి ఏది బాగుంటుందో లేకపోతే ముఖ్యమంత్రికి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది చెప్పేటట్టుంటే అప్పుడు కేసీఆర్ గారిని అట్లే ముంచిండ్రు. అవును. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారిని కూడా అట్లే ముంచుతారు. అందుకొరకు అంటే ఒక వ్యక్తుల సమస్య కాదు ఇది, 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల సమస్య. అందుకొరకు ఇంకొకటి ఏంటంటే మీరు సలహాదారులను తీయండి లిస్ట్. గత ప్రభుత్వంలో 15-20 మంది సలహాదారులు తీసేసినట్టున్నారు. అసలు దాని మీద ఆడిట్ చేయాలి సలహాదారుల సిస్టమ్ మీద. అవును. ఇది పొలిటికల్ రిహాబిలిటేషన్ కాకూడదు, అంటే రాజకీయ పునరావాస కేంద్రంగా మారకూడదు ప్రభుత్వం అనేది. మీకు అర్థమవుతుంది? అవునవును. ఇప్పుడు రిటైర్డ్ ఆఫీసర్లే దాదాపు 1000-1500 మంది ఉన్నారట ఆల్ డిపార్ట్మెంట్. అది ఓకే, అదొక డిఫరెంట్. అట్లా కాదు, ఇప్పుడు రాజకీయాల్లో కూడా అయ్యో పాపం అతనికి ఎమ్మెల్సీ అయిపోతుంది, అతను ఎమ్మెల్యే అయిపోతుంది కాబట్టి అతను సలహాగా తీసుకొచ్చి పెడితే వాళ్ళ డొమైన్ నాలెడ్జ్ చూడాలి కదా. అవును. తీసుకొచ్చి పెట్టిండ్రు. వాళ్ళు ఏం సలహాలు ఇచ్చిండ్రు? ఇప్పుడు పెట్టుకొచ్చిన వాళ్ళు ఏం సలహాలు ఇచ్చారు? వాళ్ళ జీతం ఎంత? 3 లక్షలు. మరి ఒక బంగళా, ఒక కారు, వాళ్ళకు పిఏ, వాళ్ళకి డీజిల్, ఇవన్నీ ప్రభుత్వమే ఖర్చు పెట్టాలి. వీళ్ళు 10 సంవత్సరాలు ఏమేమి సలహాలు ఇచ్చిండ్రో వీళ్ళు ఇచ్చిన సలహాల వల్ల ఎంతవరకు రాష్ట్రం మారింది. ఇక అట్లా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఘోరం జరిగింది తెలంగాణలో. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కూడా ఆ తప్పు చేయరనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనీ లేదు, మనీ రాదు. మనీ చాలా కేర్ఫుల్గా ఖర్చు పెట్టాలి. ఖర్చు పెడితేనే రాష్ట్రానికి మరి అంటే రాష్ట్రం డెవలప్మెంట్ కోసం బాటలు వేయాలి. సో ఇట్స్ గోయింగ్ టు బి రియల్లీ ఛాలెంజ్. కాకపోతే తప్పులు చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందని నేను. సో కేసీఆర్తో ఏం మాట్లాడారు? ఆయన హాస్పిటల్లో పరామర్శించినట్టున్నారు మీరు. ఫస్ట్ టైమా ఎంతో అంటే ఆఫ్టర్ పార్టీ తర్వాత? ఫస్ట్ టైం వారు చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఎంతసేపు మాట్లాడారు? అని 1 నిమిషం మాట్లాడానండి. ఆయన హాస్పిటల్లో ఉన్న వ్యక్తితోని ఎంతసేపు మాట్లాడుతున్నారు. ఆయన చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు, వచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పారు. సో అంటే కేసీఆర్ రావు గారు, మీరు ఒకటి ఏంటంటే కేసీఆర్ గారు నాకు వ్యక్తిగతంగా నాకు ఎవరికి లేదు, వ్యక్తిగతంగా ఏముంటుందండి. వారు తెలంగాణ కోసం పోరాడిండ్రు, తెలంగాణ తీసుకొచ్చిండ్రు, తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి. సో తెలంగాణ ప్రజల లోపల ఆయనకు కూడా ఒక చరిత్రలో ఆయనకు కూడా ఒక స్థానం ఉన్నది. సో నాకు వ్యక్తిగతంగా వారికి వ్యతిరేకత ఏముంటుంది? నేను వారి విధానాలు మాత్రమే నేను విమర్శించిన, వారి వ్యక్తిగత విషయాల మీద నేను ఎప్పుడు కూడా విమర్శించలేదు. విమర్శించే వ్యక్తిని కాదు. రేవంత్ రెడ్డి గారి మీద కూడా నేను వ్యక్తిగత విమర్శలు ఎప్పుడు కూడా ఎక్కువ పెట్టాను. ఏ రాజకీయ నాయకుడి మీద వ్యక్తిగత విమర్శలు ఎక్కువ పెట్టాను. కానీ ఆయన బాధలో ఉన్నారు పాపం, కాలు ఇరిగిందంటే నేను చూడడానికి వెళ్ళినా. చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళ అబ్బాయి వాళ్ళందరూ కూడా చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. సో ధన్యవాదాలు వచ్చినందుకు అని చెప్పారు. సో చాలా బాగా రాజకీయాల్లో ఫైట్ చేసినామని కూడా, మొదటి ఎఫర్ట్ అయినా కూడా చాలా బాగా ఫైట్ చేసినామని కూడా అప్రిషియేట్ చేసిండ్రు. సో భవిష్యత్ ఎట్లా కనిపిస్తున్నది మీకు? ఫ్యూచర్ పాలిటిక్స్, తెలంగాణ రాజకీయాలు, తెలంగాణ ప్రజలు నెక్స్ట్ 5 years? తెలంగాణ ప్రమాదంలో ఉన్నది. ఇంకానా? బరాబర్. ఎట్లా? కేంద్రంలో ఉండే బీజేపీ తెలంగాణను అంటే తెలంగాణలోకి రకరకాల విద్వేషాలను పెంచే విధంగా లోపలికి వస్తుందన్నది నాకు అనిపిస్తున్నది. సో వాళ్ళు పెద్ద ఎత్తున తెలంగాణను కబ్జాలోకి తీసుకోవాలి అనేది చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తున్నది. అందుకొరకే వాళ్ళు గ్రామీణ తెలంగాణలో ప్రతిరోజు కూడా ఈ అంటే మత సామరస్యంతో చక్కగా ఉన్న తెలంగాణలో ప్రతిరోజు కూడా విద్వేషం నూరిపోస్తూ మరి అమాయక ప్రజలందరినీ కూడా వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తూ, సో తెలంగాణను ఏమంటారు బీజేపీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల వచ్చే నష్టం ఏంటంటే రాజ్యాంగం పోతుంది. రాజ్యాంగబద్ధమైన పాలన తెలంగాణలో కాదు, దేశంలో కూడా జరగదు. సో తర్వాత రాజ్యాంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలన్నీ కూడా నీరు గారిపోతాయి. మీరు ఈడీ, సిబిఐ, ఇక రకరకాల ఏజెన్సీలు ఇంక్లూడింగ్ జ్యుడిషియరీ, వాటికి స్వాతంత్రం పోతుంది. సో నిరంకుశత్వం వస్తుంది. తెలంగాణ అందులో ఒక పావు కాబోతున్నది. మరి బీజేపీ అధికార దాహానికి, బీజేపీ ధనగా దాహానికి తెలంగాణ మరొక బంగారు గని కాబోతున్నది. సో తెలంగాణ ప్రజలు మళ్ళీ దోపిడీకి గురవుతారు. సో మీరు ఏ వర్గాల గురించి అయితే ఆలోచిస్తున్నారు, వాళ్ళు కూడా ఎస్సీలకి ఎస్సీ వర్గీకరణ అంటున్నారు, బీసీలకి బీసీ ముఖ్యమంత్రి అంటున్నారు. సో దాన్ని కొనసాగిస్తూనే అక్కడ ఉత్తరప్రదేశ్లో కర్పూరి ఠాకూర్కి భారతరత్న దగ్గర నుంచి అన్ని ఈక్వేషన్స్ అన్నీ కూడా ఆ వర్గాల కోసం చేస్తున్నామనే ఒక పిక్చర్ అయితే చూపిస్తారు. పిక్చర్లో వాస్తవాలు లేవా? సినిమా చూస్తారు, సినిమా వాస్తవమా? పిక్చర్ కూడా అంతే. పిక్చరే యాక్చువల్గా వెనక జరిగేది అంతే. వెనక జరిగేది అంతా కూడా ఎస్సీ వర్గీకరణ చేస్తామని. వర్గీకరణ విషయానికి వస్తారు రావు గారు, చాలా మంచి ప్రశ్న మీరు అడిగారు. వర్గీకరణ చేయొద్దని నరేంద్ర మోడీ గారిని ఎవరొద్దన్నారు? ఉషా మెహ్రా గారి కమిషన్ ఉన్నది,
సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఉషా మేరా గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే 2005 సంవత్సరం 6 సంవత్సరం ఉషా మేరా కమిషన్ మొత్తం రాష్ట్రం అంతా తెలుగు రాష్ట్రాలన్నీ తిరిగి ఆ మొత్తం కూడా సేకరించి ఒక రిపోర్టే ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు. ఎవరు వద్దన్నారండి? ఆర్డినెన్స్ తీసుకురండి కదా. మీకు ఓకే, మీరు అధికారం మీ చేతిలో ఉంది, అప్పుడు ఫుల్ మెజారిటీ ఉంది, ఇప్పుడు ఫుల్ మెజారిటీ ఉంది, ఎందుకు మీరు ఆ వర్గీకరణ ఆర్డినెన్స్ తీసుకురాలే? ఇప్పుడు రాజకీయాలు రాగానే ఈ ఎలక్షన్ రాగానే నవంబర్ 11 నాడు మందకృష్ణ గుర్తుకొచ్చిండా? ఆయన నిన్ను పట్టుకొని ఏడువా, నువ్వేమో మాదిగల క్షమాపణ చెప్ప, మళ్ళీ తర్వాత అంతా మర్చిపోయి ఇక మళ్ళీ ఎలక్షన్లు వస్తేనే నువ్వు కమిటీ పెట్టిండ్రు. కమిటీ వేసి రిపోర్ట్ రెడీగా ఉన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దగ్గర. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? ఏ రాజ్యం వద్దన్నది? ఏ తెలుగు ప్రజలు వద్దన్నారు? మీరు చేసి చూపించండి మీకు దమ్ముంటే. వద్దు. సో ఏంటంటే ఇదంతా కూడా రాజకీయం. అయితే మరి నేను ఇంకో మొన్న ఒక ఆయన ఎవరో పెద్ద మనిషి అయింది, అదంతా బాగానే ఉంది కానీ రామాలయ నిర్మాణానికి మందకృష్ణని పిలిపించిండ్రు. ఓకే, మీకు అర్థమైంది ఆ పాయింట్? అదే అర్థమైంది. సో ఎక్కడ అవసరం ఉందో అక్కడ వాడుకుంటారు వీళ్ళని. సో మందకృష్ణే బీజేపీ కోటేయండి అని అన్నారు కదా, ఇప్పుడు ఆయన ఎంపీగా పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని. చాలా దురదృష్టకరం. ఆ స్టేట్మెంట్ దురదృష్టకరమా? ఎట్లా బీజేపీ నిజంగా ఆయన లైన్ ఏంటంటే, ఇప్పుడు నా పోరాటమే వర్గీకరణ అయినప్పుడు వాళ్ళు ఇస్తామని అన్నప్పుడు చలో వాళ్ళకి సపోర్ట్ చేసిన. 2014 ఎందుకు ఇవ్వలేదు? నరేంద్ర మోడీ గారిని నిలదీయాలిగా మందకృష్ణ. ఫస్ట్ వెంకయ్య నాయుడు గారి కాళ్ళు జంతర్ మంతర్ దగ్గర బహిరంగంగా మొక్కారు మందకృష్ణ గారు. మా వర్గాలకు వర్గీకరణ కావాలని మొక్కారు మందకృష్ణ గారు. సో మొక్కిన తర్వాత మరి వెంకయ్య నాయుడు గారు నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఎందుకు వర్గీకరణ ఆర్డినెన్స్ తీసుకురాలేదు? ఎవరొద్దన్నారు? 10 సంవత్సరాలు ఒక్క రోజులో సాల్వ్ అయ్యే సమస్య ఇది. 10 సంవత్సరాలు వెయిట్ చేసి ఇప్పుడు మందకృష్ణ గారిని మీరు కర్ణాటక ఎలక్షన్లో వాడుకుంటారు, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ఎన్నికలకు వాడుకుంటున్నారు. ఆయన నిస్సహాయుడు. వాళ్ళు ఏం స్క్రిప్ట్ ఇస్తే ఆయన అది చేస్తున్నాడు. ఎవరు? బీజేపీ ఏం స్క్రిప్ట్ ఇస్తే ఆయన చేస్తున్నారు. మరి ఇంకా ఏమున్నది? లేకపోతే మందకృష్ణ గారు నిజంగా ఉల్టా బీజేపీని ప్రశ్నించాల్సి ఎందుకు చేయలేదు మీరు? ఆయన ఎంతసేపు తెలుగు రాష్ట్రాలను మీరు తీర్మానం చేసి, అసెంబ్లీ తీర్మానం చేసి పంపించండి అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంత పవర్ఫుల్ అండి. ఒక ఆర్డినెన్స్ రిలీజ్ చేసి ఎస్ దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్, నో రాష్ట్రాలు ఫాల్ ఇన్ లైన్ అని చెప్తే కారా అండి? మీ చేతిలో ఉంది కదా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, మీరు రాష్ట్రాలకు పవర్ ఇవ్వండి, వర్గీకరణ చేసుకునే అధికారం మీదే అని చెప్పి ఒక ఆర్డినెన్స్ ఇవ్వమని చెప్పండి. రాష్ట్రాలకు ఎందుకు ఇవ్వట్లేదు? ఎవరు ఇష్టం ఉన్న వాళ్ళు చేసుకోండి అంటే చేసుకోరా? ఇప్పుడు బీసీ వర్గీకరణ ABCDEగా చేసిండ్రు, రాష్ట్రమే చేసుకున్నది. తమిళనాడు 9th షెడ్యూల్లో పెట్టుకోలేదా? ఉదాహరణ చెప్తున్నా. సో రాష్ట్రాలకు ఫ్రీడమ్ ఎందుకు ఇవ్వట్లేదు చెప్తున్నా నేను. మందకృష్ణ గారు ఈ ప్రశ్నలు అడగాల్సింది పోయి అందరి ముందర బహిరంగ కన్నీళ్ళు పెట్టుకుంటే అంటే అది నాకైతే నచ్చలేదండి. సో ఇంకొక అంశము, మీ ఫ్రెండ్ విశారదను మీరు ఇప్పటికైనా మీరేమైనా లైన్ మార్చుకునే అవకాశం ఉంది? మీ మీద ఉన్న ప్రధానమైన విమర్శ ఏంటంటే, వీళ్ళు దళిత యాంగిల్ అన్న దాంట్లో రావడం వల్ల, అంటే ఆ దాన్ని ముందు సరే మీరు చెప్పే యాంగిల్ పర్ఫెక్టే కావచ్చు, అంటే వాళ్ళు అట్టడుగున వర్గాలు కాబట్టి అక్కడి నుంచే మేము ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తే మిగతా వాటికి విస్తరించుకుంటూ పోవచ్చు అని అనొచ్చు. కానీ మీ ప్రత్యర్థులు చాలా దూకుడుగా బలంగా వీళ్ళు కేవలం దళితుల పక్షాన, వీళ్ళు ఎస్సీలకే ఓట్ల కోసమే వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు అన్నది తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు సక్సెస్ కాలేకపోయినారు, ఆయనది కూడా అదే పరిస్థితి. ఏం నేర్చుకున్నారు? అంటే ఏమైనా కలిసి ఈ మూమెంట్ని తీసుకురావాలన్న ఆలోచన ఏమన్నా చేసే అవకాశం ఉందా? అది ఎప్పుడు ఉంటుందండి, అవకాశం ఎప్పుడు ఉంటుంది. భావ సారూప్యత ఉన్న పార్టీలు కలిసి ఉద్యమించడం, ఒక స్పష్టమైన లక్ష్యంతో పోవడం అనే అవకాశం ఎప్పుడు ఉంటుంది. అలాగైనా చరిత్ర ఎప్పుడైనా అవకాశం ఇస్తుంది. కానీ మేము ఫెయిల్యూర్ అయినా అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? సరే, ఇష్యూస్ విషయంలో మీరు సక్సెస్ దాన్ని కాదనట్లేదు. మా వాయిస్ కి 3.2 లక్షల మంది మాకు ఓటేసారు. టీఎస్పీఎస్సీ విషయంలో మీరు మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేదు. నేను ఆధారాలతో రేపు చేయబోయే పోరాటం కూడా, రేపు మా రాజకీయ ప్రస్థానమే ఆ విధంగా ఉండబోతుంది. అందరిలాగా ఏదో బూతులు మాట్లాడడమో, లేకపోతే తొడగొట్టడమో, లేకపోతే ఇంకేదో చేయడమో, లేకపోతే ఫ్యామిలీని అటాక్ చేయడమో, ఇళ్ళలో కుక్క పిల్లల్ని అటాక్ చేయడం అట్లాంటి మేము చేయం. సో రెండవది ఏంటి అంటే, ఈ ప్రస్థానంలో ఒకటి మీరు ఇంతకుముందు అన్నారు, ఇది ఎస్సీల పార్టీ అని అందరూ అనుకుంటే మీ ప్రత్యర్థులు బాగా ప్రచారం చేశారు, ప్రచారం కావాలని చేశారు. ఇది ఎస్సీల పార్టీ కాదండి. ఒక ఎస్సీలతోనే ఓట్లేస్తే బహంజీ మాయావతి గారు ముఖ్యమంత్రి అయ్యేవారా? ఓకే, ఈ పార్టీకి 36 ఎంపీలు వచ్చేవాళ్ళ? అన్ని వర్గాలు వేయాలి. అవును. సో కానీ వీళ్ళు ఏంటంటే ఈ పార్టీని అక్కడికే రెస్ట్రిక్ట్ చేస్తే, అమ్మ వీళ్ళు ఇంకా వేరే వర్గాల దగ్గరికి రారు అంటే భయపడుతున్నారు. మిగతా సాంప్రదాయక
ఆధిపత్య వర్గాలకు చెందిన పార్టీలు వాళ్ళందరూ భయపడుతున్నారు. ఇంతకుముందు కూడా ఇంటర్వ్యూలో చెప్పాను, మరి బీఆర్ఎస్ను వెలమల పార్టీని ఎందుకన్నారు, అవును. తర్వాత కాంగ్రెస్ను రెడ్డిల పార్టీని ఎందుకన్నారు, తర్వాత బీజేపీని బ్రాహ్మణులు మరియు బనియాల పార్టీని ఎందుకన్నారు, కేవలం బీఎస్పీనే ఎస్సీల పార్టీ అని ఎందుకు అంటున్నారు. అదేవిధంగా బెంజీ మాయావతి గారి మీద కూడా ఆమె ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చింది. ఇండియా కూటమి నేను పోనా అన్నారు కరెక్ట్గా. మరి ఆమె పోయిన సంవత్సరమే చెప్పారు మేము ఇండియా కూటమిలో ఉండము, ఇండియా కూటమిలో అనే వరకే మీరు బీజేపీ బీ టీం అన్నారు. ఇవాళ కూడా అంటున్నారు మమతా బెనర్జీ గారు బయటకు వస్తామంటున్నారు, బయటకు వచ్చారు. నితీష్ కుమార్ బయటకు వచ్చారు, దాని తర్వాత సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ బయటకు వచ్చారు. సో మరి వీళ్ళందరినీ ఎందుకు అనరండి? అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎస్సీలు ఎప్పుడైతే ఇండిపెండెంట్గా ఆలోచించడం మొదలు పెడతారో, ఎప్పుడైతే వీళ్ళు రాజ్యాధికార దిశగా అడుగు పెడతారో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాన్షీరామ్ గారు చెప్పినట్టుగా రాజ్యాధికార దిశగా అడుగు పెడతారో వీళ్ళ పునాదులు కదులుతాయి ఆధిపత్య వర్గాలవి. అందుకొరకే రకరకాల మీడియాల ద్వారా, మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా విపరీతంగా మరి ట్రాల్ చేస్తారు. ఈ ట్రాల్లో విక్టిమైజ్ అయిపోతాయి పార్టీస్. కాకపోతే మేము దానికి భయపడడం లేదు. సో మేము తప్పకుండా ఏ వర్గాల అభ్యున్నతి కోసం మేము పాటుపడాలో ఆ వర్గాల దగ్గర పోతూనే ఉన్నాం. మాకు ఆ విధంగా వస్తూనే ఉన్నాం. మరి ఇవాళ మా పార్టీకి బట్టి జానవి యాదవ్ వచ్చాడు, నీలమధు ముదిరాజు వచ్చాడు, సో మరి బసిరెడ్డి సంతోష్ రెడ్డి ఉన్నాడు, అందరూ ఉన్నారు మా దగ్గర. అన్ని పార్టీలు వస్తూనే ఉంటారు. ఇది తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ ప్రస్థానం సక్సెస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇంకొక 6 నెలలు టైం ఇస్తారా గవర్నమెంట్కి? అవసరం అనుకుంటే 6 నిమిషాలు కూడా టైం ఇవ్వము, సమస్యను బట్టి ఉంటుంది. సో అంతే తప్ప హనీమూన్ అనేది అయిపోయింది, ఇంకెక్కడ. సో రేవంత్ రెడ్డి గారు డెఫినెట్గా యాక్షన్లోకి దిగాల్సిందే. అంటే వాళ్ళ ప్రభుత్వం ఇంకా అంటే ఒక తెలంగాణ ప్రజలకు డైరెక్షన్ కావాలి రా గారు. డైరెక్షన్ లేదు తెలంగాణలో. వాళ్ళు తప్పు చేసిండ్రు, ఓకే, వాళ్ళు తప్పు చేసిండ్రు, శ్వేతపత్రం వచ్చింది, ఓకే, వాళ్ళకి పోస్ట్ మార్టం అయిపోయింది, పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు వచ్చింది. ఇప్పుడు నీ ట్రీట్మెంట్ ఏంటి? డయాగ్నోసిస్ అయిపోయింది, ల్యాబ్ నుంచి రిపోర్ట్స్ వచ్చినాయి, ఇక నీ ట్రీట్మెంట్ ఏంటి? వాట్ ఈస్ ద లైన్ ఆఫ్ ట్రీట్మెంట్? నువ్వు వ్యాక్సినేషన్ ఇస్తావా, లేకపోతే ట్రీట్మెంట్ ఇస్తావా? ఏదో ఒకటి ఇవ్వాలిగా తెలంగాణ ప్రజలకు, లేకపోతే జీన్ థెరపీయా, లేకపోతే ఏదో ఒకటి ఇవ్వాలిగా. సో అవన్నీ ఇంకా రాలేదు. మరి వస్తాయా రావా అనేది కూడా నాకు సంశయంగా ఉంది. మరి ఎంతసేపు వాళ్ళ దగ్గర డబ్బులు లేవని అంటారా, లేకపోతే డబ్బులు అటువైనా ఇటువైనా రోజు పేపర్లలో ఇదే నడుస్తుంది తప్ప ఆయన భూములు కబ్జా చేసి ఉండే, ఈ అధికార భూములు కొన్నాడు, ఆ అధికార భూములు కొన్నాడు, ఇవే వస్తున్నాయి తప్ప ప్రజలకు ఒక స్పష్టమైన డైరెక్షన్ అది ఇంకా రాలేదు. మరి వస్తే మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మరి ప్రజలు చాలా గొప్ప ఆకాంక్షని రేవంత్ రెడ్డి గారికి తర్వాత కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిండ్రు. మరి ఆ అధికారాన్ని బేస్ చేసుకుంటే మాలాంటి వాళ్ళు ప్రేక్షక పాత్ర అయితే వహించారు. తప్పకుండా మేము పోరాడతాం. సో ఇప్పుడు ఎమ్మెల్యేలని వేరే పార్టీ ఎమ్మెల్యేలను తీసుకోవాల్సిన అవసరం ఉంది అని అంటారా? అవసరం ఏమైనా ఈ ప్రభుత్వాలు ఉన్నాయి కదండి వాళ్ళకు? ఎందుకంటే ఇప్పుడు మేము 6 నెలల్లో మీ పని అయిపోతుంది అట్లా ఇట్లా అని మాట్లాడుతున్నారు అన్న ఒక మహారాష్ట్ర రకరకాల రాష్ట్రాల్లో ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఇవాళ నిన్న పాపం హేమంత్ సోరెన్ ఈడీ కేసులో అరెస్ట్ చేసిండ్రు. ఇక బీజేపీ వాళ్ళు దేనికైనా తెగిస్తారు. అందుకొరకే నేను చెప్పిన దేశం ప్రమాదంలో ఉందని. బీజేపీ వాళ్ళు దేనికైనా తెగిస్తారు. అందువల్ల ఆ ప్రమాదం అయితే ఎప్పుడు ఉంటుంది రేవంత్ రెడ్డి గారికి. రేవంత్ రెడ్డి గారికి ఉంటుంది, కర్ణాటకలో సిద్ధరామయ్యకు ఉంటుంది, స్టాలిన్కు ఉంటుంది, అందరికీ ఉంటుంది ఈ ప్రమాదం. సో కానీ మరి దేశాన్ని కాపాడుకోవాల్సింది ఈ ప్రజాస్వామ్య శక్తులు, లేకపోతే నిరంకుశ పాలన వస్తుంది, మరో నాజీ పాలన వస్తుంది ఈ దేశంలో. సో అవసరమైతే ఎమ్మెల్యేలను తీసుకున్నా తప్పు లేదా? ఇట్లా మీ లైన్ ఏంటో? అవసరం లేదండి, అవసరం లేదు. అనైతికం. అట్లా ఎందుకు తీసుకోవాలి? ప్రజలు ఒక పార్టీకి గెలిపించిండ్రు, వాళ్ళని తీసుకొచ్చి కేసీఆర్ ఆ రోజు అట్లా కూడా బదనామైండ్రు కేసీఆర్ గారు. సో అవసరమా? 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు టీకే. సో మళ్ళీ 20 మందిని తీసుకొచ్చి సో ఎందుకు చేయాలి? ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం మీ పోరాటం, మీ థ్యాంక్ యూ భవిష్యత్తులో మీ గైడ్ చేస్తుండండి, ఎట్లా ఉంటుందో చూద్దాం. మేము కూడా వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, థ్యాంక్ యూ. సో ఇది బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్పి గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.